మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ భూ తగాదా గరంగా మారింది. నా ల్యాండ్ అంటే నాది అంటూ ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు. ఇవిగో డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి చెప్తే నా దగ్గర డాక్యుమెంట్స్ తో పాటు కోర్టు ఆర్డర్ కూడా ఉందంటున్నారు లక్ష్మణ్. నోటీసులు ఇచ్చిర్రు, అన్ని చేసిండ్రు, నోటీసులు ఏం లేవు. ల్యాండ్ మాది 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది. ధూల్చంద్ అనే మార్వాడి సెట్టు మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బాంబే గణేష్ అని తన మాట్లాడుకొని 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. 2000 ఇయర్లో కే సుధామ్ అనేట ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆయన అన్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం మేము మ్యాప్ ప్రకారం 2010 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాం, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాం. ఒకటే సీదా అడిగేది మీరు ఇదంతా కాదు మీడియా ముందర. నువ్వు ఈ రోజు వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు ఇక్కడ చేయించుకోలేదు, ఎందుకు కౌంటర్ వేయలే? ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసిన దానికి ఎందుకు ఒప్పుకుంటలేవు? మాట్లాడితే మొత్తం గట్టి నోరు పెట్టుకొని ఇష్టానుసారంగా మీడియాను భయపెట్టించుకుంటా. ఏమంటే కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ నాయకులు ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చినంటే లక్ష్మణ్ విప్ అని చెప్పి